డాక్టర్ రాజశేఖర్ గారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు మనం అబ్బాయిలు గాని, అమ్మాయిలు గానియండి ఇప్పుడు మనం చేసేటప్పుడు షేవ్ చేస్తారా హెడ్‌ని? యాహ్! అబ్బాయిలకి డిఫరెంట్, అమ్మాయిలకి ఓహ్! డిఫరెంట్. డిఫరెంట్ ఉంటుంది. యాహ్! ఓకే. యాహ్! బికాస్ మొత్తం తల అనుకుందాం కాసేపు. ఓకే. వెనకాల డోనార్ ఏరియా కదా! అవును. మొత్తం గుండు గీస్తే, షేవ్ చేస్తేనే కరెక్ట్ డోనార్ డెన్సిటీ తెలుస్తుంది మనకి. ఓకే. ఒక్కొక్క చోట సింగిల్ రూట్ ఉందా, మల్టిపుల్ రూట్ ఉందా అనేది తెలుస్తది. సో, సింగిల్ రూట్ ఎప్పుడు తీయమండి. హ్మ్. ఎన్ని సింగిల్ పెడితే అంత పలచగుంటది. హ్మ్. కాబట్టి ఒక్కొక్క చోట 4 రూట్ కలిసి పెరుగుతాయి మనకి. ఓకే. దాన్ని గ్రాఫ్ట్ అంటాము. ఆ గ్రాఫ్టే తీసుకోవచ్చు. హ్మ్. మరి గుండు తీయకపోతే గ్రాఫ్ట్ తెలీదు. తెలియదు. అవును. అదొక ఆప్షన్ కాబట్టి వెనకాల డోనార్ ఏరియా షేవ్ చేయాలి. ముందు ఇంప్లాంట్ చేసేటప్పుడు కూడా కొందరికి కంప్లీట్ బాల్డ్ ఉంటది కాబట్టి షేవ్ అవసరం లేదు. హ్మ్. డైరెక్ట్ గా పెడతాం. కొందరి పల్చగా ఉంటది. అవును. అప్పుడు ఏమైతుందంటే ఆ హెయిర్ ని కూడా తీయకపోతే ఈ పెట్టిన హెయిర్ కి ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటది. అవును. మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి బికాస్ 2 వీక్స్ వరకు హెయిర్ షాంపూ చేయం కదా. అవును. సో ఈ పాత హెయిర్ తోని వీటికి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ సర్వైవ్ అవ్వవు రూట్స్. ఓహ్! సో అందుకని ఏం కొంచెం హెయిర్ ఉన్నా కూడా ట్రిమ్ చేసేస్తాము. అంటే షేవ్ చేసేస్తాము. వెనకాల హెయిర్ మొత్తం పోయి ముందుంటే కూడా బాగోదు కదా. అవును. ఒక జోకర్ లాగా జోక్‌లా ఉంటారు. ఉంది. కాబట్టి కంప్లీట్ షేవ్ అనేది చేస్తాము మేల్ కి. ఓకే. బట్ ఫీమేల్ విషయం వస్తే పాపం లాంగ్ హెయిర్ ఉంటది. అవును. గుండు అంటే ఒప్పుకోరు. హ్మ్. బట్ చేయకూడదు కూడా. ఓకే. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి ఫీమేల్ ఏం చేస్తాము? పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ ఈ ఫోర్‌హెడ్ పెడదాం అనుకోండి. అవును. ఇక్కడ కొంచెం ఒక 5 దూరంలో హ్మ్. హెయిర్ ట్రిమ్ చేసుకుంటాం కొంచెమే. ఓకే. ఓకేనా? ఈ నుదురు ఇంతుందనుకోండి కొంచెం పై వరకి హెయిర్ ట్రిమ్ చేస్తాం. హ్మ్. సో, వాళ్ళు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయినాక ఒక 2 వీక్స్ వరకి పెట్టినట్టు ఉంటది కాబట్టి చున్నీతో గాని, కవర్ క్యాప్‌తో గాని చేసుకోవచ్చు. కవర్ చేసుకుంటారు. ఇంకెనకాల డోనార్ ఏరియా షేవ్ ఎట్లా చేయాలి అంటే 2 పార్టిషన్ లాగా తీసుకుంటాం. హ్మ్. ఈ ముందు భాగం అంతా ముందుకి, ఎనకాల. అచ్చా! మధ్యలో మధ్యలో కొంచెం పట్టీలాగా కొంచెం హెయిర్‌ని మేము ట్రిమ్ చేస్తాం. అచ్చా! ముందు ఇట్లా పడేస్తాము. ఎనకాల ఓకే. పడేస్తాము. మధ్యలో లైన్ మధ్యలో ఒకటి. మనకి ఎంత డోనార్ ఏరియా కావాలో అంత ఎస్టిమేషన్ చేసుకొని అక్కడ ట్రిమ్ చేసుకుంటాము. ఓకే. యెస్. అప్పుడు ఏమైతది ట్రిమ్ చేసినాక మళ్ళీ కవర్ ఆటోమేటికల్లీ అయిపోతది. హెయిర్ వెనకాల వస్తది. వెనకాల హెయిర్ కూడా ఉంటాయి కదా. సో, కవర్ అయిపోతది. సో, ఫీమేల్ భయపడనక్కర్లేదు. షేవ్ గాని, అట్లా ట్రిమ్ గాని అట్లా ఏమి చేయమండి. ఓకే. చేసినా కూడా కనిపియదు. కవర్ అయిపోతది. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు తెలుసుకున్నాం హెయిర్ గురించి అండ్ హెయిర్ ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి, చేసుకున్న తర్వాత విధానాలు ఏంటియో కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ నైస్. మీలాంటి డాక్టర్లు ఉన్న తర్వాత హెయిర్ ఉన్నా ఒకటే లేకున్నా ఎందుకంటే మరి రీప్లేస్ చేస్తారు కాబట్టి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థాంక్ యూ. యాహ్! చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ జె రాజేశ్వరి గారిని కన్సల్ట్ కండి. మీ హెయిర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.